మీకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. కృప మీకు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. రైట్. ఈ మధ్యకాల సమయమున మహాగణుడైన దేవుడు, పరిశుద్ధుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట, శ్రేష్టమైన అమూల్యమైన భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషికి కావలసినటువంటి దేవుని వాక్కు. ఇది మనిషి నుండి వెలువడిన వాక్కు కాదు, దేవుని నుండి వెలువడినటువంటి వాక్కు. మీరు పరిశుద్ధ లేఖనాల్లో జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే, యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఆత్మ నాతో మాట్లాడి ఈ విధంగా బయలుపరచును అని పరిశుద్ధ లేఖనం అంతా ప్రారంభించబడుతుంది, దాంతోనూ ముగించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఈ మధ్యకాల సమయమున గడిచిన వారంలో సర్వోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం, భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషికి కావలసినటువంటి ఆయన వాక్కు, దేవుని వాక్కు అనగా దేవుని మాట. పరిశుద్ధ లేఖనం అంత ఏందయ్యా అంటే దేవుని యొక్క మాటలు. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమంది గ్రంథాలు రాస్తారు, బుక్స్ రాస్తారు, నావెల్స్ రాస్తారు, కవులు ఎంతోమంది ఉంటారు. వారి వారి గ్రంథాల్లో వారి వారి గురించి ప్రస్తావించబడింది. అది కల్పించి రాసినదో లేకపోతే మరొకటో దాని గురించి మనకు అనవసరం. కానీ పరిశుద్ధ లేఖనములో అనగా నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని సముఖములో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి చనిపోయిన తర్వాత ఒక మనిషి ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్ళాలనో అక్కడున్న వ్యక్తి ఇక్కడున్న మనుషులతో మాట్లాడేదే దేవుని వాక్యము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సందర్భంలో ఆత్మదేవుడు మాట్లాడుతూ గడిచిన వారంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ వచ్చాడు. మూలవాక్యాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, యూదా పత్రికలో భూమి మీద ఉన్న ఒక మనిషికి దేవుడు ఎంతో దీవెనకరమైన దినాలు ఇచ్చాడు, ఆశీర్వాదకరమైన దినాలు ఇచ్చాడు, ఆరోగ్యకరమైన దినాలు ఇచ్చాడు. బ్రతుకు దినములన్నీ కూడా క్షేమము, సంతోషము, ఆదరణ, ఆరోగ్యంగా నువ్వు నీ కుటుంబము ఉండాలని ఎంతోమంది పెద్దలు బ్లెస్సింగ్ చేస్తుంటారు. చాలామంది దీవిస్తుంటారు. ఏమనంటే, నువ్వు నీ పిల్లలు కలకాలము నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లుదురుగాక కదా, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుదురుగాక. దీవెన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో నోరుందని కదా అని చెప్పేసి దీవించేది కాదు. పరిశుద్ధ లేఖనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆశీర్వదించమని దీవించమని నాకు సెలవాయును కనుక నేనేం చేస్తున్నా, దీవిస్తున్నా. అనగా భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషిని దీవించమని జీవము కలిగిన దేవుడు ఒక వ్యక్తికి బయలుపరిస్తే, ఆ వ్యక్తి నుండి వచ్చిన ప్రతి మాట కూడా మీకు దీవెనకరంగా మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మాట ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆ నేపథ్యంలో ఆది కాండంలో మొట్టమొదటి సృష్టి ఆరంభం మనం చూస్తే, ఒక దాంపత్య జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుని దయ ఆ కుటుంబం పైన ఉంది, దేవుని దయ ఆ పిల్లల పైన ఉంది, దేవుని దయ యావత్ సంతతి పైన ఉంది. అయితే మనకున్న ఒక బలహీనత ఏంటంటే, ఉచితంగా వచ్చే దాని విలువ మనకు తెలియదు సాధారణంగా. అవునా? ఫ్రీగా ఏదైనా వచ్చిందనుకో దాని విలువ తెలియదు. అదే నువ్వు డబ్బు పెట్టి కొన్నావు అనుకో, ఏమా నువ్వు డబ్బు పెట్టి కొన్నావు అనుకో, ఎంత జాగ్రత్త చూసుకుంటావు దాన్ని.
అవునా కదా? అదే వస్తువు వేరే వాళ్ళు ఒక ఫ్రీగా నీకు గిఫ్ట్ రూపకంలో ఇచ్చారనుకో, నువ్వు వెలపెట్టి కొన్న దానిని చూసుకునే విధంగా దీన్ని చూసుకోలేవు. ఎందుకు? నేను సంపాదించి తెచ్చుకున్న దీన్ని కష్టపడి తెచ్చుకుంటే అర్థమవుతుంది అంటారు మన పెద్దలు. పోగొట్టుకోవడం కాదు, కష్టపడి సంపాదించి దాన్ని నిలబెట్టుకుంటే అర్థమవుతుంది అంటారు చాలామంది. అదేవిధంగానే దేవుని దయ ఒక వ్యక్తిపై అలా ఉంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఫ్రీగా వచ్చినటువంటి ఆ దయను పోగొట్టుకున్నాడో, ఆ వ్యక్తి వచ్చేసి ఎక్కడ చేర్చబడ్డాడు అంటే ఒక శ్రమల కొలిమి, ఒక ఇబ్బందుల కొలిమి, ఒక ఇనుప కొలిమి. ఐగుప్తు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? ఇనుప కొలిమి అంటారు. కొలిమి చూసినారు అందరూ? కోడళ్ళు ఎంతమంది జరిపించుకున్నారు? గొడ్డేళ్ళు ఎంతమంది జరిపించుకున్నారు? చూసినారు కదా కొలిమి. ఏమో కొత్తగా కూర్చుంటే అన్న తప్పిపోయి ఇచ్చినారేమో, దారి తప్పించినారేమో అని. నవ్వండి బాగా, హల్లెలూయా. అన్న దగ్గర మూతి ముడుచుకుని ఉండొద్దు, సంతోషంగా ఉండాల. ఆమేన్. అది లేఖనం సెలవిస్తుంది. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ నోటి నిండా నా దేవుడు నవ్వుంచును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఆ దయను పోగొట్టుకున్న ఆ వ్యక్తి ఎక్కడికి చేర్చబడ్డాడయ్యా అని చూస్తే ఒక శ్రమల కొలిమిలోకి వచ్చి పడేశాడు. అంతకు ముందు బాగానే ఉంది వ్యవహారం అంతా, అంతకు ముందు బాగానే ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. నెక్స్ట్ ఆ వ్యక్తిలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన మాట, ఒక 4 అంశాలు ఉన్నాయి ఆ వ్యక్తిలో నుంచి మనము నేర్చుకోవాల్సినవి. ఇప్పుడు కొంతమందిని ఎగ్జాంపుల్గా చూపిస్తారు మనకి, వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ కావాలి అని, అంటే ఒక మాదిరికరంగా మనం బ్రతకాలని. గాంధీ తాతను చూసి ఏం నేర్చుకుంటాం? ఏం నేర్చుకుంటాం? వాచ్ బొడ్లో పెట్టుకునేదే. ఏం నేర్చుకుంటారా? ఏ ఆయుధముతో మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చాడు? అహింసావాదం, అంటే హింస లేకుండా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ గాంధీ తాతను ఇన్స్పైర్గా తీసుకుంటారు. ఓకే, మంచిదే, కాదని చెప్పను. అయితే ఈ అహింసావాదాన్ని తీసుకొని రావడానికి గాంధీ తాత ఎవరిని ఇన్స్పైర్ తీసుకున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచన చేసినారా? నేను వాన్ లెక్క ఉండాలా, ఈమె లెక్క ఉండాలా, వాన్ మాదిరి ఉండాలా, అట్లా ప్రయోజకుని కావాలి, ఇట్లా ప్రయోజకుని కావాలని అంటున్నారే. ఒక ఇన్స్పిరేషన్ లైఫ్ అని కొంతమంది భక్తుల బుక్స్ దొరుకుతాయి, చదవండి కావాల్సిందే. అంటే ఒక మాదిరికరంగా మనము వాళ్ళు బ్రతికి చూపించారు, మనం కూడా అలాగా బ్రతకాలి అని. ఇన్స్పైర్గా తీసుకోవాల్సినవి, మాదిరికరంగా తీసుకోవాల్సినవి. ఆ తెలుగు వర్డ్ కరెక్ట్గా రావడం లేదు. అదేనా మాదిరికరమైన ఇన్స్పిరేషన్ అంటే? ఇప్పుడు గాంధీ తాత అహింసావాదాన్ని తీసుకొని వచ్చి మన దేశానికి స్వతంత్రత తెచ్చాడు. గాంధీ తాత ఎవరిని ఇన్స్పైర్ చేసుకొని ఆ ఆయుధాన్ని చేపట్టాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిలో ఉంది ఈ అహింసావాదము? చుట్టూ ఉన్నటువంటి తన అయిన వారే హింసించి, వేధించి, బాధించి మరణమునకు అప్పగిస్తున్న ఆ వ్యక్తి పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? ఏం చేస్తున్నారో వారు ఏం చేస్తున్నారో తెలియదా? తెలుసు. ఎవరిని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యారు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని చూసి గాంధీ తాత ఇన్స్పైర్ అయ్యి ఆ అహింస సత్యాన్ని, ఆ అహింసవాదాన్ని తీసుకొని వచ్చి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చాడు. ఈ కాలంలో ఉన్నటువంటి భక్తులు, వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది కాంట్రవర్సీ అయిపోతుంది, మళ్ళీ ఏదో వాదనలాగా అయిపోతుంది. జ్ఞానం కలిగిన వ్యక్తి చేయాల్సినటువంటి పని,
ఒక మార్గదర్శకుణ్ణి మనం ఎప్పుడైతే మన ఎదుట ఉంచుకొని నడవగలమో అప్పుడు మనిషి యొక్క జీవితము సార్థకమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, వదిలేయండి. ఇప్పుడు కయ్యూను గురించి మనము నేర్చుకోవలసిన పాఠాలు ఏంటివి? అసలు ఎవరి వ్యక్తి అంటే ఆదిమ పితరులకు జన్మించిన మొట్టమొదటి సంతానం. ఏకైక కాదు, ప్రథమ సంతానం. ఎవరి దయ వల్ల ఈ లోకానికి వచ్చాడు ఆ వ్యక్తి? దేవుని దయ వల్ల లోకానికి వచ్చాడు. దేవుని దయ వల్ల పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఒక పనివాడయ్యాడు, ఒక ప్రయోజకుడయ్యాడు. ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి దగ్గర చేయి చాచి అడగకుండా తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు అంటాడు కదా. ఆ రకంగా ఒక స్థితిలోనికి వచ్చాడు, ఒక స్టాండర్డ్లోనికి వచ్చాడు, స్థిరపడ్డాడు. దేంట్లో స్థిరపడ్డాడు అంటే రైతుగా స్థిరపడ్డాడు. మంచి సేద్యగాడట, మంచి రైతట. భూమిని పంట వేస్తే మీరు అంటే బైబిల్లో ఎంత అవసరం ఉందో అంత మటుకే ఉంది. వాళ్ళ చరిత్రలో ఒక్కొక్కటి అవి పెద్ద పెద్ద గ్రంథాలు, అవి బహుశా దొరకపోవచ్చు. మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తి అంట. ఎవరు? కయ్యూను. అంత గొప్పగా ఉన్న వ్యక్తి, గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి చివరికి చూస్తే ఎక్కడికి దిగజారిపోయాడు? ఎక్కడ దిగజారిపోయాడు? చదవండి మూలవాక్యాన్ని ఒకసారి. చాలు. ఏ గుంపులోకి వచ్చేసాడు కయ్యూను? శ్రమల గుంపులోకి వచ్చేసాడు. అది ఎందుకో మొట్టమొదటి పాయింట్ ఆ వ్యక్తిలో నుంచి మనం ఏమి నేర్చుకోగలమో అది నేర్చుకున్నాం. ఓకేనా? ఎందుకు శ్రమల గుంపులోకి వచ్చాడంటే దేవుని దయ వల్ల మంచి ప్రయోజకుడయ్యాడు. దేవుని దయ వల్ల ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. దేవుని దయ వల్ల గొప్ప స్థితిలో ఉన్నావు. దేవుని దయ వల్ల ఎంతో అంతో సంపాదించుకున్నావు. దేవుని దయ ఇదంతా నేను జరిగిన దాంట్లో నుండి వచ్చి ఈరోజు మెసేజ్లోకి వెళ్తా. ఈరోజు నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా ఎవరి దయ? ఎవరి దయ? మా అమ్మ దయ, మా నాయన దయ, నా పితరులు సంపాదించిన దయ అంటారు చాలామంది. దీనికి అంతటికి కారణం ఏంటో గత వారంలో మనం క్షుణ్ణంగా మాట్లాడుకున్నాము. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఈరోజు నువ్వు ఏది కలిగి ఉన్నావో అది దేవుని యొక్క దయ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనకిచ్చిన ఒక భిక్ష. పిల్లలు కలిగి ఉండడం అయితేనేమి, భార్యలు కలిగి ఉండడైతేనేమి, భర్తలు కలిగి ఉండడైతేనేమి, కుటుంబం కలిగి ఉండడైతేనేమి, ఒక జాబ్ అయితేనేమి, ఒక హోదా అయితేనేమి, ఇంకొకటి ఏదైతేనేమి, ఇవన్నీ కూడా ఎవరి దయ వలన వచ్చాయి? ఎవరి దయ వల్ల? కానీ ఈరోజు మనుషులు దాన్ని ఏం చేస్తున్నారంటే నేను మాట్లాడితే పలానా పని కావాలా అని నేను మాట్లాడితే పని ఇప్పించింది ఎవరు అనుకున్నావు? నా దయ్యే. లేరా? దేవుని స్థానాన్ని దొంగిలించేవారు లేరా? చెప్పండి అలా. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఈరోజు ఉన్నతమైన స్థితిలో నువ్వు వచ్చిన ఒకప్పుడు వానికి ఏమున్నది? ఆమెకి ఏమున్నది? నా దగ్గరకు వచ్చి ఇప్పుడు కొంచెం నేను పట్టుకొని రావటం వల్ల ఈ స్థితిలో ఉన్నారు. మొన్న యూట్యూబ్లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఈరోజు ఈ వ్యక్తిని ప్రపంచానికి పరిచయం పేర్లు అవసరం లేదులేండి. ఈరోజు ఈ వ్యక్తిని ఆ తెర వెనుక నుంచి తెర పైకి తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నేనే. ఎక్కడో గుర్తు లేక అనామకుడిగా ఉన్నవాడిని ఈరోజు ప్రపంచానికి స్పీకర్గా పరిచయం చేసింది ఎవరు అనుకున్నావు? నేనే అంటున్నాడు ఆ వ్యక్తి. దేవుని స్థానాన్ని దొంగిలించొద్దని చెప్తున్నా నేను. అఫ్కోర్స్ నీ టాలెంట్ ఉండొచ్చు, నీ చదువు ఉండొచ్చు, ఇవి పక్కన పెడదాం. ఒక మనిషికి జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడైనా, ఒక మనిషిని ఏ స్థానంలో ఉంచగలడో ఆ స్థానంలో ఉంచగలిగిన దేవుడైనా, అయితే ఆ స్థానాన్ని బట్టి గర్వించొద్దు, ఆ స్థానాన్ని బట్టి అతిశయించొద్దు, ఆ స్థానాన్ని బట్టి
ఉర్రుతలొగొద్దు. దేవుని మహిమను దేవుని మహిమను దొంగిలించొద్దు. ఈరోజు నువ్వు ఏది కలిగి ఉన్నావో అది దేవుని దయ వలన మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో ఒక చిన్న చినిగిపోయిన టెంట్ వేసుకొని ఈ అరణ్య ప్రాంతంలో నెక్స్ట్ 2 నెలలు కలిస్తే భయంకరమైన వర్షాకాలం. ఆ చినిగిపోయిన టెంట్తో ఉన్నటువంటి ఈ సేవ ఈరోజు ఈ స్థితిగా మారడానికి గల కారణం ఆయన దయ కాదా? కొడదామా చెప్పట్లు కంటే యేసయ్యకి? ఆయన దయ కాదా? లేదు, నేను ప్రార్థన చేసింటే కుటుంబాన్ని వదిలిపెట్టి, పిల్లలు వదిలిపెట్టి, నేను చించి, నేను ఆరకపట్టు పోసి, నేను ఉపవాసాలు ఉంటే, నేను ఎవరిది నా మందిరం పోలంది? నేను కట్టించినదే. దేవుని స్థానాన్ని మనిషి దొంగిలించకూడదు. ఇది ఇంపార్టెంట్. నీ దయలేనిదే నేనేమౌదునో, నీ దయలేనిదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయ, దీని గురించి చెప్పుకుంటూ పోతే ఇది తరగని సబ్జెక్టు. తవ్వే కొద్దీ ఈ దయ గురించి చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. అయితే క్లుప్తంగా, స్వీట్గా, షార్ట్గా, ఘాటుగా ఒక 2 మాటలు మాట్లాడుకొని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి మహిమకలంగా బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపడదాం. ఓకే, ఏడువడు ఇటువే. ఏది మధ్యలో సౌండ్? ఓకే, ఈరోజు కయ్యూనులో నుంచి సెకండ్ పార్ట్ 2వ కోణంలో చూసుకొని వస్తే, ఫస్ట్ దాన్ని ఏది? దేవుడు కయ్యూనుకు ఆయన దయ వలన ఇచ్చినటువంటి దానిని ఆయనకు తిరిగి ఇచ్చే విషయంలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. అవునా? ఇదల్లా నిన్న వారు నేర్చుకున్నాం. దేవుని దయ వల్ల ఒక స్థితిలోకి నువ్వు వచ్చావు. దేవుని దయ వల్ల ఒక ఉన్నత స్థానంలో నువ్వు ఉన్నావు. దేవుని దయ వల్ల లోకయాత్రలో నువ్వు కొనసాగుతున్నావు. దేవుని దయ వల్ల ఈరోజు నీవు నేను కాలాన్ని గడుపుతున్నాం. ఈరోజు చాలామంది దేవుని దయ వల్ల బ్రతుకుతూ, దేవుని దయ వల్ల జీవిస్తూ, దేవుని దయ వల్ల తమ ఆయుష్ను పొడిగించుకుంటూ వస్తున్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు. షార్ప్ తగ్గింది. మైక్ పడుకుంటా కదా, సెట్ చేసి మధ్యలోకి వెళ్ళకొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని తిరిగి నువ్వు ఆ సమయాన్ని దేవునితో గడపలేకపోతున్న ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవద్దు అని లేఖనం చెప్తుంది. ఈరోజు దేవుడిచ్చిన దానిని తిరిగి దేవునికి ఇచ్చే విషయంలో మనిషి ఫెయిల్ అయిపోతున్నాడు. ఎలా దేవునికి ఇవ్వాలనో తెలియక, ఎలా దేవుడిచ్చిన సమయాన్ని ఆయనతో సద్వినియోగం చేసుకోవాలో తెలియక ఈరోజు మనిషి పడే అగసాట్లో ఇంత అంత కాదండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి ఉన్నతమైనటువంటి భూమినిచ్చి సేద్యపరుచుకో, నీవు నీ కుటుంబం హ్యాపీగా జీవించని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడిస్తే, దేవుడిచ్చినటువంటి దానిని తిరిగి దేవుని కొరకు వాడబడకుండా, దేవుడిచ్చిన దాన్ని తిరిగి దేవునికి ఇవ్వకుండా, మనలో చాలామంది కూడా చేసే పని అదే కదా.
పోయిన వారం చెప్పాను, దీని గురించి మళ్ళా వెళ్తే ఇది అందుకోలేము మనం. దేవుని దయ వల్ల ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, లేకపోతే ఇంకొకటి దేవుని దయ వల్ల వృద్ధి అవుతుంటుంది. ఏమ్మా మందిరానికి రాలేదు అంటే, చాలా బిజీ అన్నా. ఎందుకు? చాలా పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు, బిజినెస్ బాగా జరుగుతుంది, మందిరానికి కూడా రానంతగా జరుగుతుందన్నా అని దేవుని సమయాన్ని దొంగిలించేటువంటి స్థితిలో ఈరోజు చాలామంది వెళ్ళిపోతున్నారు. అవసరం తీరిన తర్వాత ఒకలాగా, అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, దేవుణ్ణి ఒక ఇస్తరాకు వలె యూజ్ అండ్ త్రో చేస్తున్నారు చాలామంది. అది చాలా ప్రమాదకరం. కొద్దిసేపు బయట ఉండండి, బయట కూడా స్పీకర్లు అరేంజ్ చేసాం, వినుకుంటూ ఉండండి. ఓకే, మొట్టమొదటిగా కయ్యూను ఎందుకయ్యా ఆ శ్రమల గుంపులోకి చేరాడంటే, దయ్యను పోగొట్టుకున్నాడు. వెంటనే ఎక్కడికి చేరాడు? శ్రమల గుంపులోకి చేరాడు. రెండవది, ఎందుకు దయ్య పోయింది అంటే, దేవునికి ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. నెంబర్ 2, రెండవది చాలా ప్రాముఖ్యమైనది, తనలో ఉన్న మనసే ఈరోజు మనము కలిగి ఉన్నాం. తనలో ఉన్న లోపాలే ఈరోజు మనలో ఉన్నాయి. తనలో ఉన్నటువంటి అలవాట్లే మనకున్నాయి. ఎందుకు అతన్ని ఎగ్జాంపుల్గా పెట్టాడు అంటే, అతడు పొరపాట్లు చేసి నేనిచ్చిన స్థానంలో నిలబడకుండా ఆ స్థానాన్ని కోల్పోయి, నేను నిలబెట్టిన స్థానంలో లేకుండా తను కోరుకున్న స్థానంలోనికి వెళ్ళిపోయాడు. ఆ గతి నీకు నాకు పట్టకూడదని కొరింథీ పత్రికలు మీరు చూస్తే అవి దృష్టాంతాలుగా ఉన్నాయంట. చదవదు అంటే ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడంట. ఇప్పుడు నేను చెప్తాను, అర్థమవుతుందా? 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ దేవుడిని ఎందుకు భయభక్తులు లేని ఫ్యామిలీ. వినండి, ఇప్పుడు అర్థమవుతుంది. ప్రార్థన, దేవుడు, భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా తిరిగి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయింది ఒక కుటుంబం, ఒక కొడుకో బిడ్డో ఎవరొకరు. పక్కనున్నటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఏం చెప్తారు? ఎవరు చెప్పలేరా? మీ కుటుంబంలో మీ ఇంటి పక్కల అందరూ మంచోళ్ళు ఉన్నారా? చెప్పన్నారా? మీ పిల్లలకి ఏం చెప్పలేదా? ఇప్పుడు నీ కుటుంబము, నీ పక్కన కుటుంబము, పక్కనున్న కొడుకేమో తాగి తందనాడుతూ ఇష్టానుసారంగా తిరుగుతుంటాడు, తాగి సచ్చినాడు అనుకో. నీ కొడుకును ఏం చెప్పగలుగుతావు? చెప్పు, నీకేమైంది? మీకేం 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు? వాడు చెప్పిన మాట వినకుండా తాగి సచ్చినారా? ఒకసారి వాడికి వెళ్ళి చూడు, కుక్క గతి పట్టింది వాడికి. వాళ్ళ అమ్మ మాట వినలే, వాళ్ళ ఆయన మాట వినలే, పెద్దల మాట అంటే లెక్క జమ లేకుండా బ్రతుకుతున్నాడు. ఎంత చెప్పినా విన్నే ఆ పైనాడు వాడిని ధూము కొట్టుకొని, నీకు అదే గతి పట్టాలేమో చెప్పు అని హెచ్చరిక చేస్తారా లేదా? అదే చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు కయ్యూను పెట్టాడయ్యా అంటే, చేయకూడని పనులు చేశాడు. వానికి పట్టిన గతి మందిరానికి వస్తున్న మీకు పట్టకూడదు. వాడు పడుతున్న శ్రమ మీరు పడకూడదు. వాడు పోగొట్టుకున్న దయ మీరు పోగొట్టుకోకూడదు. అతని పైన ఉన్న కనికరం, కృప మిమ్మల్ని విడిచిపెట్టి పోకూడదు అని ఎవరిని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు? కయ్యూను చూపిస్తున్నాడు. ఎక్కడ ఉండాల్సినోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ దయలో నిలబడాల్సిన వాడు దయను పోగొట్టుకొని వాని గతి ఏమైంది అని ఆ వ్యక్తిని చూపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తిని మన ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 2, అతనిలో ఉన్నటువంటి రెండో మాట చదువుదాం. ఆదికాండము, అతనిలో ఉన్న రెండవ లోపం, 4వ అధ్యాయం. ఓకే, లక్ష్య పెట్టాను.
కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా అనేది అండర్లైన్ చేసుకో. తనలో ఉన్న సెకండ్ మిస్టేక్ ఇది. ఫస్ట్ మిస్టేక్ ఏంటి? ఫస్ట్ నిన్న వారం మాట్లాడుకునేది ఏంటి? ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. తన తమ్ముడు ఇచ్చే విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని హేబేలుకి ఇచ్చిన విషయంలో హేబేలు తిరిగి దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించాడు. కానీ కయ్యూనుకు దేవుడిచ్చిన వాటిలో, దేవుని దయ వల్ల ఇచ్చినటువంటి వాటిలో తిరిగి దేవునికి ఇచ్చే విషయంలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరిని మెచ్చుకున్నాడు, ఎవరిని తృణీకరించాడు చెప్పండి? హేబేలును మెచ్చుకున్నాడు, కయ్యూనును తృణీకరించాడు. అడుగుతున్న మొట్టమొదటి పాయింట్, సంఘంలో, మందిరంలో, లైవ్లో ఉన్న బిడ్డలు మీరు కూడా వినండి. ఇవి చాలా కీలకమైన అంశాలు. ఈ ఫౌండేషన్కి మూల సూత్రాలు ఇవి. నీ ఆత్మీయ జీవితం వీటిపైన బేస్ అయి వీటి ద్వారా నువ్వు కట్టుకోగలిగితే ఏ తుఫాన్ వచ్చినా నీ పునాదిని అట్ట కదిలించలేదు. చెప్పండి కొట్టి ప్రభు నామానికి కనపడతాం, వణికించలేదు. మందిరంలో నేను ఒకరిని ఒక్కంట ఇంకొకరిని ఒక్కంట చూసినా అని అనుకో, మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? ఏం మాట్లాడే? ఇద్దరు పిల్లలు రండ్రా పైకి, ఇద్దరు పిల్లలు పైకి రండ్రా. వీళ్ళకి పిక్చర్ వేసి చూపిస్తేనే పైకి రండి. అలా కానిస్తట్టుండు. ఇప్పుడు ప్రతి పనిని ఈయనకే చెప్తున్నా, ఒరే అడిగో అది తీసుకురాపో, ఈడికో ఇద్దాపో, ఇట్లా చేయి అట్లా చేయి. నేను ఏదైనా ఇచ్చే విషయంలో అన్నిది కూడా ఈయనకే ప్రథమ స్థానాన్ని ఇస్తున్నా. వాడేమనుకుంటాడు? అబ్బోంగ నేను ఎందుకో ఉండేది, మేము కానరాలే ఆయడా, చేపించుకో బాతో చేపించుకొని రారా పోదాం అని బైబిల్ సంకన పెట్టి ఇంకొక చర్చికి పోతాం. పోవా? ఇది మనిషి నైజం. ఓకేనా? ఇది మనిషి నైజం. ఇవి అన్నీ వానికి చెప్తాడబ్బా, అన్నీ ఆమెకి చెప్తాడబ్బా. మేము కానరాలే, ఇంత లావు ఉన్నానే, ఈసారి దిగి ఉన్నానే, నేను కానరాలే. ఉమ్మంటాకలు వాడిని పిలుచుకొని, ఉమ్మంటాకలు ఆమెకు పిలుచుకొని, పాట పాడేది ఆమెకే ఇచ్చాడు, ప్రార్థన చేయమని ఆమెకే ఇచ్చాడు. ఇది ఆదిమ కాలంలోనే జరిగింది. ఇది ఇప్పుడు జరుగుతున్నది అదే. ఓకే, ఇది జరిగింది. పొన్న కూర్చోండి. ఇంకా ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు వినండి. ఇప్పుడు రెండోవాడు ఏం చేస్తున్నాడంటే ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. అంటే దాని అర్థం వినండి, మూతి మార్చుకున్నాడట. కయ్యూనులో ఉన్న రెండో లోపం, కయ్యూనులో ఉన్నటువంటి సెకండ్ మిస్టేక్ చాలా ప్రాముఖ్యమైనది. వినండి. ఎందుకు ఈ వ్యక్తి దేవునితో ఉన్న ఆ సన్నిహితమైన సంబంధం అయితేనేమి, దేవునిలో ఉన్న ఆ దయనైతేనేమి పోగొట్టుకొని ఎందుకు తన మూతిని మార్చుకున్నాడు? సాధారణంగా మనం చెప్పేదంటే ఏదైనా ఒక సందర్భం కావచ్చు, ఒక విషయం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. మూతి ఎట్ట పెట్టుకున్నావు, దాని మూతికెళ్ళి ఎట్టుందో దాని మూతికెళ్ళి చూచే ఇది కూడా రాదు అంటారా? చెప్పర్రా? పండు గిలుస్తున్నారు, అట్లా నవ్వుతున్నారు. నాకు ముడుచుకోవద్దు, గోంగూర కట్టలేక అప్పుడే పొద్దున బాగున్నారే, రాను 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 వాడిపోతున్నాయి అన్నీ. ఇంకా లేట్ అవుతుందనే. హల్లెలూయా. పండ్లు గిలుచుకుంటూనే ఉండండి బాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాని మొక్కను చూడ, పొద్దున లేచి దీని మొక్కను చూడబుద్ధి కదరా. ఇది పొద్దున లేచి మునమపిలాగా మొక్క పెట్టింది. ఇదిగో నువ్వు పొద్దున లేచి నా ఎదురు కానరావకు నువ్వు అంటే. కొంతమంది ముఖాలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ముసుకునే ముఖమంతా వాడిపోతుంది. చిన్న మాట అనకూడదు.
ఏ స్వభావం అయ్యా ఇది అంటే కయ్యూనులో ఉన్న స్వభావం. లేఖనం సెలవిస్తుంది, నువ్వు మంచి పనులు సత్క్రియలు చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. ఇప్పుడు ఎందుకు కయ్యూను అర్పణను అంగీకరించలేదు, హేబేలును షబాష్ అన్నాడు? మనుష్యుడు పై స్వరూపాన్ని మాత్రమే చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. కనుక పైకి భక్తి పరులాగా కనిపించవచ్చు, పైకి ప్రార్థన పరులాగా కనిపించవచ్చు, పైకి ఒక వేషాన్ని వేసుకొని జీవించవచ్చు, కానీ నీ రియల్ క్యారెక్టర్ కొన్నిసార్లు బయటికి రావాలి. ఆ నేపథ్యంలో నువ్వు ఉంటావో ఊడిపోయేదానివో, ఉండేదానివో ఊడిపోయేదానివో, రానున్న దినాల్లో ఒక మహిమ కలిగిన పరిచయం నీకు అప్పగించాలంటే దానిని తుద వరకు నువ్వు, కడ వరకు నువ్వు నెరవేరిపోతూ జరిగించగలవో లేకపోతే మధ్యలో వదిలిపెట్టి పోతావో మాకు తెలియాలి కదా. ఒక వ్యక్తిని మెచ్చుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి ఏదో ఎక్కువని కాదు, ఒక వ్యక్తిని తృణీకరిస్తున్నంత మాత్రాన ఆ వ్యక్తి ఏదో తక్కువని కాదు. కానీ మంచి సైకలాజికల్గా వాని హృదయంలో జరుగుతున్నటువంటి విధానాలు ఇవి. మూతి ముడుచుకున్నాడంట ఎవరు? కయ్యూను. ఈ మూతి ముడుచుకునేటువంటి స్థితి ఏంటికి? ఎవరి వ్యక్తి? దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి. ఎవరి వ్యక్తి? దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తి. ఎవరి వ్యక్తి? ప్రార్థన చేస్తున్న వ్యక్తి. ఎవరి వ్యక్తి? దేవుని దయ ఉన్నటువంటి వ్యక్తి. దేవుని దయ ఉంది, ప్రార్థనాపరుడు, అన్ని బాగానే ఉన్నాయి, అంత ఓకే ఉంది, కానీ మూతి ముడుచుకోవడం మీద అర్థం కాదు. ఈరోజు సంఘాల్లో జరుగుతున్న గలిబిలి ఇదే. ఒకళ్ళంటే ఒకరికి సరిపోదు. ఒకళ్ళు పొరపాటున ఏదన్నా ఒక జోక్, సామాన్యంగా జోకులు ఎవరేం లేవు ఇక్కడ, ఒకవేళ పొరపాటున ఏదన్నా అనకూడనిది, పొరపాటున ఏదన్నా అలాగ మాట్లాడుకుంటూ ఒక హాస్యాస్పదంగా అట్లా అంటే వాళ్ళ స్వభావం నైజం ఏంటో తెలుసా? టక్కున మూతి ముడుచుకుంటారు. ఇటనే మూతి అంత వాడిపోయింది. అది అంతవరకు బాగా నవ్వుతూ ఉన్నారు, అంతవరకు బాగా కలిసి ఉన్నారు, ఆ నుంచి టక్కున లేచి ఒకటి మూలకుంటారు. సంఘాలలో జరుగుతున్నవి. ఎవరిలో ఉందయ్యా ఈ స్వభావం అంటే కయ్యూనులో ఉన్న స్వభావాలు ఇవి. ఎందుకు? దేవుని ఎదుట, దేవుని దగ్గర యథార్థతను కోల్పోతే ఆ వ్యక్తి అసలు ఎవరు మూతు ముడుచుకుంటారు? ఈ నైజం ఎవరిలో ఉంటుంది? కొన్నిసార్లు నేను కొంతమందిని గద్దిస్తుంటాను. సంఘం అంటే ఎలా ఉండాలి అలా ఉండాలి, ఇష్టం లేకుండా రావద్దు, చేయొద్దు. ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను కదా. ఇష్టం ఉంటేనా జీవితాన్ని మార్చుకుని, బ్రతుకు మార్చుకుని ప్రభు రాకట్లో రేపు మాప ఖచ్చితంగా అందరూ ముందు వెనక పోవాల్సిందే కదా. కొంతమందిని గద్దించినప్పుడు ఏటుకు వారి ముఖ కవిలికలు మారిపోతాయి. కొంతమంది పైకి నవ్వుతున్న లోపల అంటుంటారు, కానీ లోపల మదన పడుతుంటారు, వేదన పడుతుంటారు, ముఖం మార్చుకుంటారు. కయ్యూనులో ఉన్న రెండో స్వభావం ఏంటంటే మూతి ముడుచుకుంటాడు అన్నదానికంటే చిన్నదానికి. పెద్దోనికి ఏదైనా యాదకూడదు, చిన్నోడు ఏం చేస్తాడు? మూతి ముడుచుకుంటాడు. కుటుంబంలో ఒకరిని ప్రేమిస్తే, ఒకరిని తృణీకరిస్తే వానికి ఆ స్వభావం, ఆ నైజం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ లేఖనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, వీడు పిల్లోడా అని చూస్తే కాదు, ఒక రాజు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు. ఈ స్వభావం ఇంట్లో ఏ రకంగా వచ్చిందా అని ఉదయకాల సమయంలో కొంచెం ధ్యానిస్తూ ఉంటే ఇదిగో ఈ స్పిరిట్ ఇక్కడ వచ్చి పనిచేసింది. సాధారణంగా నేను చెప్తున్నా వినండి, సర్వసాధారణంగా మూతి ఎవరు ముడుచుకుంటారు? ఆడోళ్ళ మొగోళ్ళ? చెప్పండిరా, ఆడలేనా? మొగోళ్ళు ముడుచుకోరా? మరి మొగోళ్ళు అలుగుతారు ఎందుకు? బావా దా, ఈరోజు ఆదివారము మంచి నాటుకోడి వేసినారా, ఏమైంటో అంతదాకా బాగా మాట్లాడే కికీకలు పక్కపక్కలు ఉంటాయి. తీర కూడు వాంకుందామని పోయేసరికి నువ్వు తినిపా, ఏమైంది, ఏమన్నా మాట్లాడినానా? లేదు. మళ్ళీ ఎందుకు మూతి ముడుచుకున్నావు?
ఇంతకు మూతి ముడుచుకున్న స్వభావము ఆడవాళ్ళల్లో ఉండాలి, ఆ తల్లుల్లో ఉండాలా? అరే వాళ్ళే బాగున్నారు. పరిశుద్ధ లేఖనంలో చూస్తే చాలామంది, అందరు చెప్పండి, కొంతమందిని చూపిస్తారు. చాలామంది స్త్రీలు బాగానే ఉన్నారు, మొగళ్ళు మూతులు మార్చుకుంటున్నారు. మొగళ్ళు మూతులు వాడిపోయాయి. ఆ నేపథ్యంలో ఒక రాజు, ఈ వ్యక్తి రాజ్య పరిపాలన చేయాల్సిన వ్యక్తి, ఒకడు ఒక పనిని చెయ్యి అని చెప్తే ఆ పని చేయకపోయేసరికి అలిగి రక్కప్పుకొని పండుకున్నాడు. బెడ్రూమ్లోకి పోయి మూతి ముడుచుకున్నాడంట. స్పష్టంగా రాయబడింది ఆ మాట. చదువుదాం ఒకసారి మాట. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 4, 5వ వచనాలు. చదవండి అమ్మా. నా పిత్రార్జితమును నీకు ఇవ్వనని చెప్పిన దానిని బట్టి, వినండి వినండి, కొద్ది నిమిషాలు వినండి, నాకు కొంచెం మాట వినిపిస్తుంది కదా, బాగా వినిపిస్తుంది కదా వాయిస్? ఓకే, ఒక్క నిమిషం పాయింట్ చెప్పేసి నేను త్వరగా ముగిస్తాను. ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవ్వరితో మాట్లాడకయు భోజనం కూడా మానుకున్నాడంట. ఇప్పుడు నీ మూతి మార్చుకుంటూలే కానీ అన్నం మీద తినకుండా మంచం ఎక్కుతున్నావు. బాగా వినండి, ఇది కుటుంబాల్లో జరుగుతున్నాయి, సంఘాల్లో జరుగుతున్నాయి. ఇది చూనికి చిన్న మైన్యూపార్ట్, ఇది చిన్నదే, కానీ దీని ద్వారా వచ్చేటువంటి ఆ భయంకరమైన ఎఫెక్ట్ ఒకటి ఉంది. మూతి ముడుచుకోవటం వల్ల ఈ వ్యక్తి ఏమైపోయాడు? తన వాకిట ఏం నిలిచింది అంటే ఏందన్నా, చిన్నగా మూతి ముడుచుకుంటేనే అంతటి అనర్థం జరుగుతుందా? ఎస్, కయ్యూరులో నుంచి నేర్చుకోవలసిన పాఠం అదే. ఇది కుటుంబాల్లో జరుగుతున్నాయి, సంఘాల్లో జరుగుతున్నాయి. ఈ వ్యక్తి నాబోతు అనేటువంటి ఒక ఇజ్రాయేలీయుడు, ఏదో వాళ్ళ నాయన వంశపారపరంగా వస్తుంది 1 ఎకరా. దాని పక్కనే ఈ రాజు స్థలం ఉంది, పొలం ఉంది. ఆ ద్రాక్ష తోట మీదకి మనసు పడి, అది ఈరా నాకు నాయన అంటే, అయ్యా నువ్వు మహారాజువు, ఎంతో నీకు ఉంది, కానీ ఈ అర్ధ ఎకరా మీద పడినవి ఏంటయ్యా? నేను దయచేసి ఇది నా పిత్తార్జితమయ్యా, నా వంశపారపరంగా వస్తుందయ్యా, ఇది ప్లీజ్ నేను ఇవ్వలేనయ్యా. ఆ మాట అన్న తప్పు ఉంది దాంట్లో ఏమన్నా? మా చెప్పండి, దాంట్లో ఏమన్నా తప్పుందా? ఇది నాకు ఉండేది, నా నా మనంతరం వస్తుందయ్యా, ఈ ఒక్కటే అయ్యా నాకు ఉండేది ఆధారము, దీన్ని చూసుకొని ఏదో కుటుంబాన్ని పోషించుకుంటున్నానయ్యా, అదేమన్నా తప్పుందా? ఆ మాటకు అనింటే ఈ వ్యక్తికి ఏమైందట? కోపం వచ్చి ఏం చేశాడు? నెక్స్ట్ పాయింట్, మూతి ముడుచుకున్నాడట. ఉందా ఆ మాట? ఉందా? అది అండర్లైన్ చేసుకోండి. కోపం వచ్చి మూతి ముడుచుకున్నాడట. ఎందుకో మళ్ళీ ఈ కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తే, సంఘాల్లో ఎవరిని ఏమనకూడదు, కుటుంబాల్లో ఎవరిని ఏమనకూడదు. ఆ మధ్య ఎక్కడో ఎవరో చెప్పినట్లు గుర్తు, ఏమనలేదన్నా, అమ్మా లేట్ అవుతుంది, రాత్రిలో కూడా సగరు వద్దుదాకా 1 గంట 2 గంటల వరకు సెల్లులు చూసుకుంటా ఎందుకు పండుకుంటావు? కొంచెం మళ్ళీగా పండుకొని లేయమ్మా, పెద్దదాని పోయినావు, తల్లికి ఒక చేదోడుగా వాదోడుగా ఉండమ్మా, ఎవరో చెప్పారు మర్చిపోయినా అని ఆ మాట అనేదంట. అది పొల్యూట్గానే మామూలుగానే చెప్పిందంట. ఆ మాట ఈమె కూతురు ఏమైందో, మళ్ళీ ఏం జరిగిందో తెలీదు, దాన్ని సీరియస్గా తీసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట. పొద్దున్న కల్లా చూస్తే అదే బెడ్రూమ్లో శవమే తెలియదంట. తల్లి ఏమన్నా అనేదా? మా చెప్పండి, తల్లి ఏమన్నా తప్పు చెప్పిందా? తలకాయ ఊపగల గంగరెద్దు లెక్క నోరు ఉంది కదా, తల్లి ఏమన్నా తప్పు చెప్పిందా? లేదు కదా. సగరు వద్దు దాకా సెల్లులు ఎందుకు చూసావమ్మా, తొందరగా కళ్ళు పోతాయి పనికి మళ్ళానా, నా మాటిని కూడు వాంకొని ఇంకా వండుకో అని చెప్పడం తప్ప? అది తప్పనిపించింది.
ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఉంది పిల్లలతో. మనమంట ఈయంతో ఊ అనే తలకాయ నొప్పే, ఆ అనే తలకాయ నొప్పేనా, ఎందుకు వాడిని సాగు వాడదామని మా సాగు మేము చేస్తాం. చాలామంది కుటుంబాలు లైవ్లో ఉన్న బిడ్డలో ప్రతి కుటుంబంలో చెలరేగుతుంది. అదిగో తల్లి చేతుతుంది. మీ అంతరంగంలో ఏమున్నదో ఆత్మదేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకటి వినండి జాగ్రత్తగా, యవ్వన బిడ్డలు, నువ్వు ఎంత పెద్దోడివైనా, ఎంత వయసు వచ్చినా, ఎంతమంది పిల్లలు కానీ, ఎన్ని లక్షలు సంపాదించినా, తల్లిదండ్రుల దృష్టిలో ఎప్పుడు నువ్వు చిన్నపిల్లుడివే. కొడదామా చెప్పలు గట్టిగా యేసయ్యకి. చిన్నపిల్లుడివే. నీకేదో పిల్లలయ్యి, నలుగురు పిల్లలు కన్నామని, పెళ్ళయి ఏదో ఒక లక్షలు సంపాదిస్తున్నామని ఏమనుకున్నావు? నేను కూడా సంపాదించటానికి స్టేజ్కి వచ్చినా ఏమనకూడదా వాళ్ళని? రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు ఆ డైరెక్షన్ కూడా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. చాలామంది చెప్పిన మాటల మీద చెప్తున్నా, ఇవి ప్రాక్టికల్గా అనుభవించినవి అన్నా. ఇది ఏం చేయాలి? మేము ఇంకో కొంతమంది తెలిసినా, నేను చెప్తే బాగుండదన్నా, కనీసం నువ్వన్న వచ్చి నా బిడ్డతో మాట్లాడిపోదురన్నా, నా కొడుకుతో నువ్వు చెప్తేనా వింటాడన్నా. మేము చెప్తే మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకొని వాడు రాత్రికి బోధిన పడుకున్నావు అనుకుంటాడన్నా, ఈమె అన్నం తినకుండా పడుకుంటుందన్నా. ఏమన్నా బిడ్డలో ఏ స్పిరిట్ ఈరోజు నీ పైన పనిచేస్తుందో తెలుసా? ఇదిగో ఏం చేస్తున్నాడు కయ్యూను? అరే మంచి పని చేస్తే నిన్ను కూడా హేబేలు లాగా దేవుడు ఏం చేస్తాడు? షబాష్, ఆమేన్, ఓకే మంచి పని చేసినావని. ఇప్పుడు మంచి పని చేసిన వాళ్ళను మంచి పని చేసావని అంటారు, అవునా? చెడు పనులు చేసిన వాళ్ళు చెడు పని చేసినావంటావు. చెడు పనులు చేసిన వాళ్ళు కూడా వెరీ గుడ్ అనా, షబాష్, ఎట్టుండాలరా అనాలా. అప్పుడు ఏం చేసినట్టయితా? తల్లిదండ్రులైనా, ఇటు సంఘంలో నేనైనా ఇంకా వాడిని నాశనానికి తీసుకువెళ్ళేవాడిని అవుతా, నేను కారకుండా అవుతా. ఒక ఆమె ఎవరో చెప్తుంది, మొన్న పోయిన 2 వారాల కిందట ఎవరు వచ్చినారా? రైట్ గుర్తొచ్చింది. వాడు మా లెక్కి 10 రూపాయలు అన్నాడట కదా. కొన్ని గుర్తున్నావు అనమాట. ఎన్ని కాలంగా ఎంతమంది చెప్తుంటారన్న, సమయాన్ని బట్టి బయటకు అప్పుడప్పుడు వస్తుంటాయి. 10 రూపాయలు ఇవా లెక్క, అంగడికి కొనుక్కొచ్చుకుంటానంట. ఒరే లేదురా, మీ డాడీ లేదు, వచ్చినాక ఇస్తలేరా అంటే, వాడు ఇంట్లోకి పోయి పురుకోస తెచ్చుకున్నాడంట. పురుకోస వద్దు పేలు చెప్పాకరి వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళా మూతి ముడుచుకుంటారు. మళ్ళా ఎవరైతే మీకేమి సబ్జెక్ట్ కావాలో వినరు అంతే. హల్లెలూయా, వినండి అంతే. మరి ఆ గూట్లోకి పోయి ఆ పురుకోస తీసుకున్నాడట. గొంతుకేసుకొని 10 రూపాయలు ఇవ్వండి, నేను గొంతే ఊరేసుకొని చచ్చిపోతాను అంట 10 రూపాయల కోసం. ఇలా ఎన్నున్నాయి చెప్పుకుంటూ పోతే. ఇంకొక మెచ్చి అన్న సెల్లు కొనేలేదని మందు డబ్బా తెచ్చుకునేదన్నా, పొలాన్ని కొట్టాలని చెప్పిట్టే నా కాడికి తీసుకురాకూడదమ్మా, నేనే రాపించుందును. అటోళ్ళు ఉంటే అందరూ పట్టుకురారు. హల్లెలూయా. అది ఏమనకూడదా? నువ్వు కరెక్ట్ వేలో. ఇప్పుడు కుటుంబంలో పెద్దోడు మంచి పని చేస్తే పెద్దోడిని ప్రోత్సహిస్తారు. వాడిని ఒక్క కంట చూస్తాం, నన్ను ఒక్క కంట చూస్తాం, ఆమెను ఒక్క కంట చూస్తాం, నన్ను ఒక్క కంట చూస్తాం, హేబేలు ఒక్క కంట చూస్తాం, కయ్యూను ఒక్క కంట చూస్తాం. దేవుడు పక్షపాత? ఒకటి చెప్తే వినండి. తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి 3 పిల్లలు తల్లిదండ్రులు సమానంగానే చూస్తారు. అయితే వాళ్ళ మాట విని ఆ మైండ్ సెట్ను బట్టి అలా అని చెప్పి తల్లిదండ్రులు పార్షియాలిటీ చూపించినట్లా చెప్పండిరా. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, పెద్దోడు మమ్మీ ఏది చెప్పినా వింటాడు, డాడీ ఏది చెప్పినా వింటాడు, అన్నిటికీ లోబడతాడు. ఓకే, ఎవరికైనా మాట వినేవానికే కదా ఉండేది. చిన్నోడేమో అడ్డదాలు దొక్కుతుంటాడు. అంటే ఇప్పుడు మమ్మీ డాడీలో పార్షియాలిటీ ఉన్నట్లా కాదే. ఇప్పుడు కయ్యూను ఒక కంట చూసినట్లా, హేబేలు ఒక కంట చూసినట్లా, తల్లిదండ్రుల్లో పుట్టించుకున్న తల్లిదండ్రుల పార్షియాలిటీ ఉంటే దేవుళ్ళు కూడా పార్షియాలిటీ ఉండొచ్చు. కానీ
లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్లోనన్నా పార్షాలిటీ, పక్షపాతం ఉండొచ్చేమో కానీ ఒక నొక్కంట, పెద్ద నొక్కంట, చిన్న నొక్కంట. ఒక ఫ్యామిలీ ఉంది. తండ్రికేమో పెద్దోడంటే ఇష్టమంట. తల్లికేమో చిన్నోడి మీద ప్రేమ ఎక్కువ అంట. తల్లిదండ్రులు చేతులు జోడని చెప్తున్నా, ఈ దరిద్రత పిల్లల్లోనికి తీసుకురావద్దు. 2 పిల్లలు ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, 10 మంది ఉన్నారా, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత పుట్టించుకున్న తల్లిదండ్రులది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. వద్దు, పిల్లలను కనడం గొప్ప సంగతి కాదు, దైవిక విధానంలో పెంచే విధానం గొప్ప సంగతి. పిల్లలు పాడైపోతున్నారంటే తప్పు ఎవరిది? తల్లిదండ్రులది. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే పిల్లలు ఇదే అవుతుంటారు. సరైన వేలో తల్లిదండ్రులు నడవగలిగితే పిల్లలు సరైన వేలో ఉంటారు. తల్లిదండ్రులు రాంగ్ వేలో వెళ్తే పిల్లలు కూడా రాంగ్ వేనే ఎంచుకుంటారు. పక్షపాతము లేని దేవుడు నేను ప్రకటిస్తున్నవాడు. హేబేలు ఒక కంట, కయ్యను ఒక కంట చూడని దేవుడైనా మరి ఎందుకు వచ్చిందయ్యా? అతను మంచి పని చేశాడురా కాబట్టి వెరీ గుడ్ నని అన్నాము. నీకు అప్పగించిన పనిలో మిస్టేక్ చేశావు, అలా చేయొద్దు నని అన్నాము. దానికి ఫీల్ అయిపోతున్నావా? అన్నా నేను చాలా సెన్సిటివ్ ఉన్నా. సంఘాలలో సెన్సిటివ్ పనికిరాదు, హార్డ్గా ఉండాలి. ఆమేన్. సెన్సిటివ్లు ఇక్కడ పనికిరావు. ఇంతవరకు మా అమ్మ నన్ను ఒక మాట అల్లా, మా నాయన ఒక మాట అల్లా, ఆ చర్చికి పోయితే రాదన్నా, ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకాకబడ్డాడు. మా అమ్మని అడిగి చిరిగిపోయిన బట్టలు కొనుక్కొచ్చుకున్నా, వేలకు వేలు డబ్బులు పెట్టి అందరి మందులు లేపి డ్రెస్ మెయింటెనెన్స్ జాగ్రత్త అన్నాడు. మామే వేరే చర్చుకోదాం. ఒక ఆమె ఇచ్చింది. పిల్లలకు నేర్పించండి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగేది నేర్చుకుంటే నీ పిల్లలకు నువ్వు నేర్పించగలవు. ఆమె నీకే దేవుని యందు భయభక్తులు లేకపోతే నీ పిల్లలకి నేర్పించవు. చెప్పు. లోపల టవర్ రాదనమాట. మాది బెలూన్ గృహం అనమాట, ఇల్లు. మా ఇల్లు ఫోన్ వచ్చి ఎత్తుకొని ఇంకా ఉరుకు తీసుకెళ్ళంగా, యాడ టవర్ వచ్చాదా అని చెప్పేసి ఇంకా సందులు పట్టుకాల అని బయట ఫోన్ మాట్లాడుతుంది. ప్రేయర్ కాల్ వస్తే ఒక ఆమె వచ్చింది. ఏమని బిడ్డ? ఆ డ్రెస్ వేసింది, కిందికి మీదికి వేసింది. ఇంకా వేసి ఒక సేవకుని పెట్టొద్దు. ఎవరు పెట్టమన్నారు? మెలకలు తిరగడం ఎందుకు? ఇవి కూడా అనకూడదు సంఘంలో. అందుకే జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక దైవ సేవకుడు దైవావేశంతో గద్దిస్తున్నప్పుడు, ఇది నా దైవ సేవకుడు నా మేలు కోరి నా క్షేమము కోరి గద్దిస్తున్నాడు, ఇది నాకు తైలాభిషేకం అని నువ్వు అనుకోగలిగితే మరింత ఉన్నతమైన మెట్టుకు నువ్వు ఎక్కగలవు. చెప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపరుద్దాం. అంతేంది నేను మాట్లాడేది, ఇంతవరకు ఎవరు నన్ను ఏమనలేదు అనుకుంటూ పో. నీ బ్రతుకు యాడ స్థిరపడదు, ఎక్కడ స్థిరంగా ఉండలేవు. కళ్ళ ముందు తప్పు చేస్తుంటే గద్దిస్తాం, బుద్ధి చెప్తాం, ఇదా కాదు, ఇలా ఉండాలి. ఎందుకంటే వినండి, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు నాట్లు అయిపోయినాయా? కలుపు తీస్తున్నారా? కలుపులు అన్నాయా?
ఓ 10 మందిని యజమానుడు పనికి పిలిచాడు కలుపు దీనికి. వాడికి కలుపు తీస్తే ఎంత ఇప్పుడు? 250. ఒక మాట చెప్పంటారా, ఏమనుకోవద్దు, పైకి ఇట్లా కానొస్తా. కానీ నేను కలుపు దీనిపోయినా, నేను కలుపు దిగినప్పుడు 50 రూపాయల కూలి, 50 రూపీస్. మీకు అనుకుంటారు పైకన్నా అట్లా కానేస్తాడు, నీకేం తెలుసులే. అన్న చాలా సాఫ్ట్, చాలా మెతక, ఆ అలవాటు లేక ఆ నార మోసుకొని భుజాల మీద వేస్తే ఆ రసం అంతా గాలి మన్నంతా కారి మొత్తం అంతా మెడ చుట్టూ కనిపించను. ఇవి చెప్పాల్సిన అవసరం లేదు నాకు. పనిలో నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు. ఒక 10 మందిని తీసుకొని కలుపు దీనికి వెళ్తాడు, 500 కూలిచ్చి. ఆ పని నువ్వు చేస్తున్న ఆ పని ఉదరాబదరగా చేసినావనుకో, ఈడ కొంచెం వీకి, ఆడ కొంచెం వీకి, కలుపు మొక్కలు వీకురా అని చెప్పి 1 గంటలు వీకినావనుకో, అర్థమైందా? నేను పిలిచింది ఎందుకు? నేను వీకినాను కాబట్టి చెప్తున్నా. కలిపేది తెలియదు, వేది తెలియదు. ఏదో గంట అంట, రెండు ఒకటి రకంగా ఉంటాయి. మొత్తం సుమారుగా ఒక 10 మొక్కలు వీకేసిన. ఏంటి అంటే నార మొక్కలు అంట, అవి నాటినీటివి. అరే నీకు ఇచ్చే 500 కూలికి నువ్వు చేసే పని కరెక్ట్ లేకపోతే నిన్ను పిలిచిన యజమాని ఏమంటాడు? ఏమా పని చూడు, అదెల్లా ఎట్లుందో చూడేది. అసలు ఇంతకు పని వస్తుందా నీకు? పని చేత కానప్పుడు ఎవరు రమ్మన్నారు? ఆ గ్రూప్కి ఒక లీడర్ ఉంటాడు. ఏం మాడతామా, ఇట్టటోళ్ళనే నా తీసుకొచ్చేది పనికి? ఏమయ్యా సుంకయ్య, ఇట్టటోళ్ళనే పనికి తీసుకొచ్చేది? ఆ పని చూడు. అరే ఒక మనిషి కిందికి పని చేయడానికి వెళ్తూ వాడిచ్చే 500కి ఎన్ని రకాలుగా మాట్లాడతాడు వాడు. అది లోకం. దేవుని పని కొరకు నువ్వు ఇక్కడికి వచ్చావు, దేవుని పరిచర్య కొరకు ఇక్కడికి వచ్చావు, దేవుని సంఘంలో నువ్వు ఉన్నావు. అలాంటిది సంఘంలో క్రమము లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తే చక్కదిద్దాలనా లేదా? క్రమబద్ధీకరించాలనా లేదా? సరి చేయాలనా లేదా? మళ్ళీ ఆ సరిచేసే క్రమంలో, సరిచేసే నేపథ్యంలో ఎందుకు మూతి ముడుచుకుంటావు? ఎందుకు కోపగించుకుంటావు? అంటాడు కింద వచ్చినప్పుడు, కయ్యూను వద్దు నవ్వు చూడండి, ముగిస్తున్నాను. కయ్యూను కోపమేలా? అసలు ఎందుకు వచ్చింది కోపం? నేను చెప్పిన పని చెప్పినట్లు నువ్వు నాకు అప్పగించలే. చెప్పిన పని చెప్పినట్లు చెయ్యలేదని చెప్పేసి, నువ్వు సరిగ్గా చెయ్యలేదని నీ తమ్ముడిని నేను ఓకే బాగా చేసేవునా, వాడిని చూసి నేర్చుకో అని చెప్పా. అది తప్ప? అది తప్ప? అది కూడా తప్పేనంట. ఇలా ఒక ఊర్లో ఎక్కడికి వెళ్ళా వాక్య పరిచయం చేయడానికి, హైదరాబాద్ అనుకుంటా. వెళ్తే ఆ కాపర్ అన్నాడంట, ఏ పని చెప్పిన అంత అడ్డగోలుగా అడ్డదిడ్డంగా చేస్తావురా నాయన, ఒకసారి ఆ పిల్లల్ని చూసి నేర్చుకో అన్నాడంట. ఎవరు? సేవకుడు. ఆ రోజు నుంచి చర్చికి మానేశాడంట. లేరా ఇటువంటి వారు? కయ్యూను లాంటి వారు లేరా సంఘాలలో? అంటే నువ్వు చేసింది అది తప్పని నీకు తెలుసు, అడ్డగోళ్ళ వ్యవహారం నీ దగ్గర ఉందని తెలుసు. తెలిసిన దాన్ని అది నా దృష్టికి వచ్చినప్పుడు, సంఘాలు కూడా చెప్తున్నా, అలా ఎవరైనా మీకు కనిపించినా, ఇక్కడ ఎవరు 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 యజమానులు కాదు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఆమేన్, హల్లెలూయా. ఒకరికి ఒకరు చెప్పుకునే విషయంలో జాగ్రత్త, ప్రేమగా చెప్పుకోండి. మీరు చెప్పాల్సినవి మీరు చెప్పండి, నా దృష్టికి తేవలసినవి నా దృష్టికి తండి. నేను చెప్పాల్సినవి కూడా మీరే చెప్పిన అనుకో, కథ రివర్స్ అయిపోద్ది. హల్లెలూయా. అది మీ పని కాదు. ఇప్పుడు గాడిద పని, కుక్క పని ఎవరు చేసినారు? సడుములు ఇరగొట్టినాడు యజమాని. రాత్రి దొంగలు వచ్చి పడ్డారంట. ఎవరు అరసాలా? కుక్క అరసకుండా పరుచుకో, ఏమి అలిగినా, ఏమి మూతి ముడుచుకున్నా.
కాదే, మన యజమాని నాకంటే గడ్డి పీసులు వేసాడు, నీకు చికెన్ పీసులు చీకి పరేసినవి దాకా పరేసినవి అన్నీ వేసాడు కదే. యజమానుడు వచ్చాడే, ఇంట్లో దొంగలకు ఇస్తున్నారే, అరిసి నేను అరుస్తాను, ఏమన్నా సాగుని, సరే తర్వాత ఏదైనా చూసుకుందాం. యజమానికి నష్టం కలుగుతుంది, యజమాని ఇల్లు అపవిత్రమైపోతుంది, యజమాని ఇల్లు పాడైపోతుంది, యజమాని ఇల్లు కొప్పెలైపోతుంది. ఒక్కసారి అరుసు. అదిగో గడదక్క, మర్యాద చెప్తున్నా, చెప్పిన ఇంతవరకుగా నేను అరుస్తాను, శాతనైతే నువ్వు అరుసుకో. ఏమైంది అంటే నేను అలిగిన, మూతి ముడుచుకున్నా. ఉబలాటం తట్టుకోలేక యజమాని మీద ప్రేమతో మమకారంతో రాత్రి సగబోదు 2 గంటలకు అరిచిందంట. ఏంది ఈ యజమాని ఇంకో పనికిమాలోడు, ఎందుకు అరుస్తుందో ఏదైనా చూసుకునేదైనా లేదా, అరసకూడనట్టు ఆయన ఎందుకు అరిచిందబ్బా, ఆకలి ఏడిచిందా, ఇంకా మరి ఏమన్నా ఏడిచింది అని వచ్చి చూడాలి కదా. ముందు వెనక ఆలోచించకుండా వచ్చి బాధుడు పొద్దున్న లేచి చూసుకుంటే ఇది చచ్చింది, వాని ఇల్లుకంతా ఊడ్చుకుపోయింది. వినండి జాగ్రత్తగా, సంఘములో ప్రేమ, ఐక్యత, సమాధానం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరికి యజమానులు కాదు, మన యజమానుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆ యజమానుని కింద నువ్వు నేనున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇది మనిషి పని కాదు, దేవుని పని. ఒక మనిషి పనే అతడు అరుస్తాడు, అతడు నాకు కూలివ్వడు, అప్పగించిన పని సరిగా చేయలేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నావా లేదా అని నన్ను అరుస్తాడని ఒక మనిషికి భయపడి వాడు ఇచ్చే డబ్బుకు ఆశపడి ఆ పనిని పర్ఫెక్ట్గా చేస్తున్నావే. కయ్యును, ఎందుకు దేవుని పనికి వచ్చేసరికి నిర్లక్ష్యం వహిస్తావు? ఎందుకు దేవుని పని వచ్చేసరికి ఎందుకు అశ్రద్ధ వహిస్తావు? సంఘంలో సేవకుడు ఒక విషయంలో గద్దిస్తే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? ఇంతకు ఎవడయ్యా మూతి ముడుచుకునేది? ఒక మాట చూసి ముగిద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం. భోజనాల సమాచారం రాలేక అందరు చదవండి. ఎవరయ్యా మూతి ముడుచుకునేది అంటే, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కగా దిద్దుకుంటాడంట. చెప్పండి, కొట్టి ప్రభు నామమున మహిమ పరదామా. ఇప్పుడు నువ్వు మూతి ముడుచుకుంటున్నావు అంటే ఎవరివి నువ్వు? భక్తిపరునివా, భక్తిహీనుడివా? చెప్పండమ్మా, భక్తి పరురాలివా, భక్తిహీనురాలివా? కీర్తనకారులో దావీదు ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? పెద్దలు, ఆత్మాభిషక్తులు, దైవ సేవకులు నన్ను గద్దించుట, నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. ఈరోజు సంఘాల్లో చాలా నా దృష్టికి వచ్చినవే ప్రాక్టికల్గా 99.9% నాకు అప్పగించిన ప్రతి మెసేజ్లో యథార్థ సంఘటనలే ఉంటాయి. ఆ మెసేజ్కి ఇంక్లూడ్ చేసి జోడించి చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ జరిగినది యథార్థంగా. ఎందుకయ్యా ఆత్మీయులు వెళ్ళి కొంచెం అట్లా కదిలిస్తే, అన్న నా కోసం ప్రార్థించి, అన్న ఎక్కడికి వెళ్తున్నావు? పలానా సంఘానికి. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు ఎట్లా తయారవుతున్నారంటే సంఘాల మీద అలుగుతున్నారు, సేవకుల మీద అలుగుతున్నారు, దేవుని మీద కూడా అలుగుతున్నారు. ఎదుగో కయ్యూనులాగా. ఎవరి మీద అలిగి మూతి ముడుచుకున్నాడు కయ్యూను? ఎవరి మీద? లేనా?
చాలామంది దేవుని మీద అలిగి మూతి ముడుచుకొని మందిరానికి రాలే. ఎన్నాళ్ళైంది రాబట్టి, ఏం చేసినాడు నాకు రావాలా, ఏం చేసినాడంటే మందిరానికి రావాలా అంటుంటారు చాలామంది. ప్రియులారా, ఒకసారి విని జాగ్రత్తగా లాస్ట్గా ముగిస్తున్నా. భక్తిహీనుడట తన ముఖాన్ని మార్చుకుంటాడట. కొంతమంది సేవకులను కదిలిస్తే సేవకుల్లో కూడా ఈ లోపం ఉంది. మూతులు ముడుచుకునే సేవకులు. చెప్పకూడదు కానీ రికార్డ్ అవుతుంది కొన్ని విషయాలు. అయినా భయమేం లేదు, యథార్థ సంగతులే. ఒక సేవకుడు, ఎందుకయ్యా ఆత్మీయ బిడ్డలపైన అంత విషయాన్ని చిమ్ముతున్నావు అంటే, నాకు వాళ్ళంటే సరిపోదు. అరే నీ బిడ్డలే కదయ్యా, నువ్వే కదా బాప్తిసం ఇచ్చినది, అయినా సరిపోదు. సంఘాన్ని నువ్వు క్రమబద్ధీకరించాల్సింది పోయి, సంఘాన్ని సరిచేయాల్సింది పోయి, సంఘ బిడ్డల్లో నేను చెప్పే ఎప్పుడో సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు అందరూ ఒకేలాగా ఉండరు. దీనికి ఎగ్జాంపుల్గా ఆల్రెడీ కూడా చెప్పా. నోవహు పడవ, అన్ని రకాలైన జాతులు ఎక్కడున్నాయి? పడవలో ఉన్నాయి. ఆ పడవను సంఘంతో పోలుస్తున్నారు భక్తులు. ఈ సంఘంలో అందరూ ఒకేలాగా ఉన్నారు. కొంతమంది సాఫ్ట్గా ఉంటారు, కొంతమంది హార్డ్గా ఉంటారు, కొంతమంది షార్ట్ టెంపర్గా ఉంటారు, రకరకాలైన జాతులు. అరే సంఘాన్ని నువ్వు క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత ఎవరిది? సంఘాన్ని నడిపించే కాపరిది. ఎందుకయ్యా వాళ్ళ మీద అంత విషయము చెబుతున్నావు అంటే, వాళ్ళు నాకు సరిపోదు. ఎప్పుడు చూసినా వాళ్ళ పైన శాపనార్థాలే ఉంటాయట. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డా. అన్నం తిందామన్నా కూడా అసలు మెతుకు పడుకునేది నాకు. ఇప్పుడు ఏమైనారంటే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారంట, వెళ్ళటం లేదంట. ఈ స్పిరిట్ కుటుంబాలలో పనిచేస్తుంది, ఇటు సంఘాల్లో పనిచేస్తుంది, ఆయా స్థలాల్లో పనిచేస్తుంది. అంటే నువ్వు తప్పు చేసినప్పుడు కూడా నేను గద్దించకూడదా? అలాంటప్పుడు నువ్వు ఎలా దేవునికి ఇష్టునిగా ఇష్టురాలిగా కాగలవు? మంచి పనులు చేసినాడు దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన దాసుడా రా, నీకు 5 తలాంతులు ఇచ్చి 5కు 5 ప్లస్ చేశావు, 4 ఇచ్చి తిని 4 4 8 చేశావు. ఒకటి ఇచ్చినోడు ఏం చేశాడు? పోయి భూమిలో దాపెట్టేశాడట. వాడిని తీసుకుపోయి చెలసాలు లేపించండి రా అంటే, వాడు చేసిన పని బాగుందా? ముగ్గురికి సమానంగా వారి వారి స్థితులను బట్టి అప్పగించాడు బాధ్యత. కానీ లాస్ట్ ఏం చేస్తున్నాడు? చెప్పిన పని చేయకుండా తన ఆలోచనల విధానాన్ని మార్చుకొని వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళిపోయాడు. సహోదరుడు, గొప్ప దైవజనుడు సాధు సింగ్, సుందర్ సింగ్, ఎంతమంది తెలుసు? సాధు సుందర్ సింగ్ అన్య కుటుంబంలో నుంచి సత్యదేవుడు ఎవరు అని అన్వేషించాడు. సత్యాన్వేషణ అని బుక్ ఉంటుంది, చదవండి. లోకంలో కనిపించేవన్నీ సత్యములు కాదు. ఆ సత్యాన్వేషణలో ఆ వ్యక్తి తెలుసుకున్న ఒక నగ్న సత్యం ఏంటంటే, నిజమైన వెలుగు ఒకటి ఉంది. హల్లెలూయా. నిజమైన వెలుగు ఒకటి ఉంది. అపోస్తుడైన పౌలు తర్వాత 2వ పౌలు ఆ వ్యక్తికి బిరుది చేశారట. ఎవరికి? సాధు సుందర్ సింగ్కి. అతడు ఏమయ్యాడో పరిచర్య చేస్తూ చేస్తూ అలా హిమాలయాలలోకి వెళ్ళిపోయి అసలు ఏమయ్యాడో కూడా అర్థం కాకుండా అలా పరిచర్యను కొనసాగించాడట. వీడు మనకు వంపు తీసుకొని వస్తారా, మన ఉంది కదా కులగజ్జి మతగజ్జి,
అని చెప్పేసి సొంత తల్లిదండ్రులు ప్రేమతో ఇంటికి పిలిపించి అన్నం పెట్టి అన్నంలో విషయం కలిపి వాడిని చంపితే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నారట. ఇది మీరు చదువుకోండి భక్తుల చరిత్రలు. టైంపాస్ కోసం, కాలక్షేపాల కోసం సెల్లు ముందర పెట్టుకొని ఉన్ని కళ్ళు పోగొట్టుకొని ఆపరేషన్ల చుట్టూ తిరగడం కాదు. సరే, చదువు లేని వాళ్ళు అంటే ఆ కథ వేరు, చదువు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. పొద్దున్న లేస్తే దాంతోనే లేస్తావు, పండుకుంటే దాంతోనే పండుకుంటావు, తిన్నే దాంతోనే. ఆఖరికి మనం చెప్పాను కదా, ఇది లేకపోతే ఇది కూడా రాదుగా, ఇది లేకపోతే ఇది కూడా రాదుగా. బాత్రూంలో కూడా ఇది తీసుకుపోతున్నాడు. ఎంత అట్రాక్ట్ అయిపోతున్నాడు మనిషి. ఆ వ్యక్తి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, వినండి జాగ్రత్తగా. క్రైస్తవులు అనగా నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు ఇక్కడ భూలోకంలోనే ఒకరంటే ఒకరు పడకుండా ఉన్నారు. ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు, ఈ సేవకుడు అంటే ఆ సేవకుడు పడదు, ఈ ఆత్మలు అంటే ఆత్మలకు పడరు. ఇక్కడ మనలు కూర్చున్న వాళ్ళు కూడా మీరు కాదులేండి, ఫస్ట్లో ఉన్న ఆ ఉపదేశం ద్వారా మిమ్మల్ని మీరు కట్టుకుంటూ వచ్చి క్రీస్తు కలిగించే సమాధానములో మీరు ఉన్నారని ఆశిస్తున్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, ఇక్కడ ఈ లోకంలో నిజదేవుడు, సత్యదేవుడు, ఏ దేవుణ్ణి నేను సత్యాన్వేషణ చేసి ఆ దేవుణ్ణి నేను తెలుసుకున్నానో ఆ వ్యక్తి కొందరిని పరీక్షించాడట. ఇది అంటే నాకు పడదు, అదంట పడదు, ఇదంట పడదు అంటే అతను రాసినటువంటి ఆ బుక్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే, భూమి మీద నిజదేవుని ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలు వారి కుటుంబాల్లో ఒకరంటే ఒకరికి సరిపోదే, రేపొద్దున అందరూ చచ్చిపోయిన తర్వాత అక్కడ ఎలా కలిసి ఉంటారు? ఇక్కడ ఈ లోకంలో ఒకే దేవుని ఆరాధిస్తున్న మీరు కలిసి ఉండకుండా చనిపోయిన తర్వాత అక్కడ ఎలా కలిసి ఉంటారు? జరుగుతుంది అది. అందుకే బళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు అన్నీ సెట్ అయిపోవాలి, మందిరంలోకి వచ్చేటప్పుడు అన్నీ సెట్ అయిపోవాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. బ్రతుకు దినములన్నిట నీలో ఏముండాలి అంటే సమాధానం ఉండాలి. సమాధానం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన బతుకుల సమాధానం ఉండదు. హల్లెలూయా. పేర్లు మటుకు ఎతికెతికి బైబిల్లో పెట్టుకుంటాం. దావీదు అని పేరు పెట్టుకున్నాడు. దేనికి దాసోహం అయిపోయాడు దావీదు? ప్రియులారా, బ్రతికే కొద్ది రోజులు ముగిస్తున్నా. ఒంటలైనాయమ్మా? ఓకే, ఇంకెంతసేపు పడుతుంది? బ్రతికే కొద్ది రోజులు పరిశుద్ధాత్మ దేవుడు ఓకే మనతో మాట్లాడుతున్న మాట, కయ్యూనులో ఉన్నటువంటి లోపం, కయ్యూనులో ఉన్నటువంటి బలహీనత. రెండవది ఏంటంటే మూతి మార్చుకునే స్వభావం. ఇదే స్పిరిట్ ఎవరి మీదకి వచ్చింది? ఆహాబు రాజు మీదకి వచ్చింది. ఎవడు మూతి మార్చుకుంటాడు? ఎవడు మూతి ముడుచుకుంటాడు అంటే, భక్తిహీనుడు తన మూతిని మార్చుకున్నాడు. యథార్థవంతుడు ఏం చేస్తాడు? తన ప్రవర్తనను చక్కదిద్దుకుంటాడు. అయ్యా కరెక్టే కదా, నేను తప్పు చేస్తుంటే నన్ను గద్దించారు, నేను పొరపాటు చేసి నన్ను గద్దించారు. ఒకవేళ సంఘంలో ఎవరైనా చెప్పుతున్నప్పుడు మూతి మార్చుకునేటోళ్ళు ఉంటే, ఎందుకంటే కనిపెట్టేస్తారు కదా, మామూలు కాదు వీరు, మహామేధావులు, వెంటనే కనిపెట్టేస్తారు కదా. ఒకవేళ ఎవరైనా చెప్తున్నప్పుడు అలా మూతి మార్చుకున్నోళ్ళు, మూతి మాడిపోయినోళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి, వారి మూతులు చక్కగా చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పుతున్నప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ, ఈడ ఏం నేర్చుకుంటున్నావో కుటుంబంలో కూడా నువ్వు అదే నేర్పించాలి. చెప్పండి కూడా ప్రభునామాన్ని కనపడతాం. తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తారు. పిల్లలకి ఏది నేర్పిస్తున్నావో ఆ నడవడికలో వాళ్ళు నేర్చుకుంటారండి. పిల్లలు తప్పు చేసినా కొట్టకూడదంట. ఇప్పుడు ఒక తప్పు చేస్తే కొట్టకుండా దాపెట్టుకుంటున్నావు. రేపు పొద్దున ఒక తప్పు ఇంకొక తప్పు చేస్తే అప్పుడు చేసినప్పుడే మా డాడీ మా మమ్మీ ఏమనలేదులే, ఇప్పుడు చేస్తే ఏముంది అని మరొక తప్పు చేయడానికి ఆస్కారం ఉంది.
కాబట్టి సంఘంలో నువ్వు ఏం నేర్చుకుంటున్నావో మరొకటి చెప్తున్నా, తల్లిదండ్రుల్లో ఏ లోపాలైతే ఉంటాయో పిల్లల్లో కూడా అదే అచ్చుగుద్దినట్టుంటాయి. హల్లెలూయా. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రుల్లో ఏ లోపాలైతే ఉంటాయో, ఎందుకంటే మీ జిరాక్సే కదా అది, మీ ప్రింట్అవుటే కదా అది. ఆమేన్. కయ్యూన్లో ఏమున్నాయో ఎక్కడికి వచ్చేసాయి? అవి ఆహాబులోకి వచ్చేసాయి. సంతతి జనరేషన్ అలా 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 వచ్చేసింది. తీర ఎవడయ్యా అని చూస్తే వాడు బుద్ధిహీనుడు అయిపోయాడు, భక్తిహీనుడు అయిపోయాడు. సరైన భక్తిలో లేదు. సరైన భక్తిలో లేని వాడే, సరైన భక్తిలో లేనిదే, భక్తి గురించినటువంటి మర్మములు తెలియని వాడే ఏం చేస్తాడు? మూతులు ముడుచుకొని, మూతులు 3 వంకర్లు పెట్టుకొని, మూతులు మునిగిసలాగా పెట్టుకొని దేవునికి ద్రోహం చేసి వెళ్ళిపోతాడు. కాబట్టి అట్టి గతి మీకు పట్టకుండా నా దేవుడు ఆపునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కయ్యూనులో ఉన్న రెండో స్వభావం. ఎందుకు మూతి చిన్నబుచ్చుకున్నావు కయ్యూను? నువ్వు తప్పు చేసింటేనే కదా నేను గద్దించా. నాకు ఇష్టం లేని పనులు చేసింటేనే కదా నేను గద్దించా. అంటే నీ దృష్టిలో నువ్వు తప్పు చేసినా నేను నిన్ను పొగడాలా, ఆశీర్వదించాలా, దీవించాలా? ఇది ఎవరి స్వభావము? కయ్యూను స్వభావం. నేను ఏది ఇచ్చినా నువ్వు తీసుకొని నన్ను దీవించాలంతే. నన్ను గద్దించకూడదు, నన్ను బుద్ధి చెప్పకూడదు. సంఘంలో చాలామంది ఉంటారు అట్లా. ఎన్ని వాక్యాలన్నా చెప్పు, వాళ్ళ మతం వాళ్ళదే, వాళ్ళ యవ్వనం వాళ్ళదే. ఎంత ఆత్మీయత లోతులోకి తీసుకుని వెళ్ళు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళవి ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది. దేవుని వాక్యం వారి గురించి చెప్పబడుతుంది. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ లోపం నాలోనే ఉంది అని తెలుసు. ఇంత మందిరము దాటి బయటికి వెళ్తే అయిపోయా. కాబట్టి ఈ నైజం, కయ్యూనులో ఉన్న ఈ రెండవ నైజం మీలోనికి రాకుండా నా దేవుడు మీ అందరికీ కంచె వేసి కాపాడునుగాక. ఆహాబులో ఉన్న ఆ నైజం మీలో నుంచి వెళ్ళిపోవునుగాక. భక్తిహీనుడు తన మూతిని ముడుచుకుంటాడట, అట్టి భక్తిహీనమైన స్థితి మీకు రాకుండా నా దేవుడు ఆపునుగాక. మీరు యథార్థవంతులై, జ్ఞానవంతులై, బుద్ధివంతులై దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఒక జనాంగముగా మాడుదురుగాక. అటు కృప పరిశుద్ధాత్మడు మనకందరికీ దయచేయునుగాక. కృప మీకు తోడుగా నడిపించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం.